రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైందని మున్సిపల్ కమిషనర్ రాజు శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు వార్డుల వారీగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డుతో పాటు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, తప్పులు, వార్డుల మార్పు వంటి అభ్యంతరాలు ఉంటే ఈ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కార్యాలయంలో సమర్పించవచ్చని అభ్యంతరాలను అధికారుల బృందం 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని అన్నారు. అన్ని సవరణలు పూర్తి చేసి అనంతరం జిల్లా కలెక్టర్ ఆమోదంతో 10వ తేదీ తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని ప్రతి ఒక్కరు జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచేసుకోవాలని కమిషనర్ కోరారు. గతంలో 2020 ఎన్నికల సమయంలో ఓటు వేసి వారి కూడా ప్రస్తుతం ఏదైనా పొరపాట్ల వల్ల వార్డులు మారాయేమో గమనించాలని సూచించారు. ఏదైనా మార్పులు కోరుకునే వారి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. 10వ తేదీ తర్వాత జాబితాలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మన మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన మొదటి ఘట్టం అనేది ప్రారంభం జరిగింది. దీనిలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి మున్సిపాలిటీకి మున్సిపల్ పరిధి ఏ మండలం కిందకి వస్తుందో అసెంబ్లీ ఆర్ ఎంపీ ఎలక్షన్ రూల్స్ చేసిన ఈఆర్ఓ దగ్గర నుంచి కన్సర్న్ డేటా అంటే ఓటర్ల జాబితా అనేది మున్సిపాలిటీకి మ్యాప్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా టౌన్లో ఉన్న అన్ని ఓట్లు అనేది మున్సిపాలిటీలో డంప్ చేస్తారు పోలీస్ స్టేషన్ వైజ్గా. దాని నుంచి కన్సర్న్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బందితోని సంబంధిత వార్డులకు ఈ ఓట్లు మ్యాపింగ్ చేయడము జరుగుతుంది. గత 3 రోజుల నుంచి ఈ ప్రక్రియ అనేది ఆన్లైన్లో కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన జాబితా అనేది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము పబ్లిక్ ముందు ఉంచడం జరిగింది. మేము నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసాం. అదేవిధంగా వాటర్ వైజ్ గా కాపీస్ ను కూడా సాఫ్ట్ కాపీస్ పబ్లిక్ డొమైన్ లో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద పబ్లిక్ డొమైన్ లో వచ్చిన డేటాను ఒకసారి ఓటర్లందరూ పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వారి పేరు ఉందా లేదా ఇచ్చిన జాబితా దాంట్లో ఇంకేమన్నా తప్పిదారి ఏమైనా జరిగినా కూడా ఏంటంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కార్యాలయంలో మనము అభ్యంతరాలు స్వీకరించడం కోసం కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రం దగ్గర వాళ్ళ అభ్యంతరాలు ఉన్నట్టయితే లిఖితపూర్వకంగా కన్సర్న్ ఓటర్ అనేది మనకు సబ్మిట్ చేయాలి. ఈ వచ్చిన అభ్యంతరాలను మేము 6 తారీఖు నుంచి 9 తారీఖు వరకు పరిశీలించి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము దాన్ని మున్సిపల్ కమిషన్ లెవెల్ రిజాల్వ్ చేయడమా లేకపోతే మన ఈఆర్ఓ ఎవరైతే ఎలక్ట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం అనేది తీసుకోవడం జరుగుతుంది. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత 10వ తారీఖు ఈ ఓటర్ జాబితా అనేది తుది ప్రకటించడం జరుగుతుంది. కలెక్టర్ గారి సంతకం తర్వాత ఈ ఫైనల్ జాబితా అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా మేము వార్డ్ వైజ్ గా రిలీజ్ చేసిన డేటా అనేది ఒకసారి చూసుకుని వాళ్ళ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోగలరు. ఓటు నమోదైన దాంట్లో ఏమన్నా తప్పిదాలు ఉంటాయి అంటే పోయినసారి ఓటు అనేది వాళ్ళ వార్డులో వేశారు, ఈసారి ఏమన్నా క్లరికల్ మిస్టేక్ వల్ల పక్క వార్డుకో లేకపోతే ఆ వార్డుకు మ్యాప్ అయినట్టుంటే ఖచ్చితంగా ఏంటంటే ఆధార్తో సహా సమర్పించాలి. అంటే వాళ్ళ లోకల్ ప్రూఫ్ వాళ్ళ లాస్ట్ 2020లో ఎక్కడ ఓటు వేశారు అనేది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఆ వార్డ్ ఆఫీసర్ వచ్చేసి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వార్డ్ ఆఫీసర్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం ఆ కన్సర్న్ ఓటు మీద మనము ఫర్దర్ గా మూవ్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ కావాలి. వాళ్ళ ఓటు ఉందో లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం దాంట్లో ఓటు అనేది ప్రజలకు వజ్రాయుధం కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వాళ్ళ లిస్టు చెక్ చేసుకోగలుగుతారు. 10 తారీఖు తర్వాత ఈ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు అనేది ఉండదు ఈ లిస్టు.